సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు వీడియో రిలీజ్ చేశారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్హెచ్ఓ రమేష్ వివరించారు. అల్లు అర్జున్ మేనేజర్ దగ్గరకు వెళ్లి తొక్కిసలాట విషయం చెప్పామని తెలిపారు. అయితే అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లేందుకు మేనేజర్ ఒప్పుకోలేదన్నారు. మహిళ చనిపోయింది, బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పామని ఎస్హెచ్ఓ తెలిపారు. డీసీపీ వెళ్లి చర్య తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అప్పుడు కానీ వారు బయటకు రాలేదని ఎస్హెచ్ఓ వివరించారు. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్లి తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజూర్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుకత్తను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవులో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కగా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది ఎంతవరకు ట్రై చేస్తున్నాం సార్ క్రౌడ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి. సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిఫ్ట్స్ ఇరగడము, నేను పడిపోవడం, దేవుని వల్ల అది భగవంతుడు ఈ రోజు ఉన్నా అంటే అది ఏమున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోతాను అనుకున్నా సార్. ఆ సిచ్యువేషన్ అట్లా అయిపోయిందాడ. సో ఎన్నట్టు నేను మేనేజ్మెంట్ నా ముందుగా ఉండరు, నాగరాజు సన్ అదర్ మేనేజ్మెంట్ ఏ ఉంటున్నారు. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉన్నారు. 2 hours కూర్చొని నేను ఇంటిమేషన్ చేసిన, సో మీరు ఇంటిమేషన్ చేయండి, క్రౌడ్ ఇట్లా ఉంది. అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజూర్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుకత్తను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవులో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ పక్కగా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పాను. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 minutes టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము.